సో బేసిక్గా 19 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా మీది. ఎస్ మేడం. చాలా ఒక పెద్ద కార్పొరేట్ కాలేజ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అని ఎందుకు సార్, ఎందుకు వచ్చారు అసలు? ఎకడమిక్స్ వైజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే కొద్దిగా క్లెన్లీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత డిసాటిస్ఫాక్షన్ ఉంది. వీళ్ళు లిమిటెడ్ మెంబర్స్తో ఆర్గనైజ్ చేస్తున్నారు. రూమ్కి 3 క్లాస్కి 40 మెంబర్స్తో ఉంటే అక్కడ 35-40% వచ్చినటువంటి మెడికల్ సీట్ టోటల్ స్ట్రెంత్లో ఇక్కడ 50, 60, 70 మనం తక్కువ మందితో ఎక్కువ సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. ఎంతమందిని ఇప్పుడు వరకు డాక్టర్స్ని చేసి ఉంటారు మీరు మీ కెరియర్లో? ఈ ఇయర్కి మినిమం 500 మెంబర్స్ అవుతారు మేడం డాక్టర్స్. ఇది హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కార్పొరేట్ కాలేజెస్? డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే టు డే ఫోకసింగ్ కానీ, స్టూడెంట్స్తో మాట్లాడటం కానీ, ఇంటరాక్ట్ కావటం కానీ, ఇంకొకటి ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా 1 రూపీ అనే ఒక పథకం పెట్టి సో అక్కడ అంతమందిని చేసిండ్రు. అవును. ఇక్కడ దెర్ ఇస్ స్కోప్, ఇంకా ఇక్కడ ఎక్కువ కూడా స్కోప్. 400 ఉన్నటువంటి లాంగ్ టర్మ్ అకాడమీని అక్కడ చేసిన విధంగా 3000 చేయటం అనేది ఒక 5-6 ఇయర్స్లో అది ఫుల్ఫిల్ అవుతుంది మేడం. చార్జ్ చేయకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటివి మీరు ఎప్పుడైనా విన్నారా అట్లీస్ట్ మీ కెరియర్లో? రియల్గా చూస్తున్నాను ఇప్పుడు. ఇదివరకు స్కాలర్షిప్ టెస్టులు అని రకరకాలుగా మనం కండక్ట్ చేసేయటం అనేది పేపర్లో యాడ్స్ చూస్తున్నాం. వితౌట్ యాడ్స్. నమస్తే, ఈరోజు నేను మియాపూర్లో ఉన్న విఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చిన. ఇక్కడ డీన్తో మాట్లాడబోతున్నాం మనము. డీన్ మిస్టర్ చంద్రబాబు గారు, ఆయనతో మాట్లాడబోతున్నాం. ఈయన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు కొంచెం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎస్, చాలా పెద్ద కార్పొరేట్ కాలేజ్లో డీన్గా 19 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అకాడమిక్స్లో మంచి పట్టుంది. అలాంటి వ్యక్తి అండ్ ఇంకోటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా, ఈ 19 సంవత్సరాలుగా వేలాది మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయగలిగిన వ్యక్తిన. సో ఆయనతోనే మాట్లాడబోతున్నాం, చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. సార్, వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఎందుకంటే డాక్టర్స్ని కలిస్తే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. బట్ డాక్టర్స్ని తయారు చేసిన వాళ్ళని కలిస్తే అబ్బా నేను కూడా డాక్టర్ అవ్వచ్చు ఈజీ అనిపిస్తుంది. ఇది ఇంకో రకం కాన్ఫిడెన్స్. సో బేసిక్గా 19 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా మీది. అండ్ నేను విన్నది ఏంటంటే పేరొద్దలే కానీ చాలా ఒక పెద్ద కార్పొరేట్ కాలేజ్ నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది అని. రైట్, ఎందుకు సార్, ఎందుకు వచ్చారు అసలు? బేసిక్ రీజన్ ఏంటంటే అక్కడ కూడా లిమిటెడ్ స్ట్రెంత్ నుంచి 4 క్యాంపస్గా చేంజెస్ జరిగింది. ఎకడమిక్స్ వైజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. షెడ్యూల్ నుంచి డే టు డే ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్ నుంచి మానిటర్ చేయటం అంతా సిస్టమేటిక్గానే ఉంది. కాకపోతే కొద్దిగా క్లెన్లీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత డిసాటిస్ఫాక్షన్ ఉంది. వీళ్ళు లిమిటెడ్ మెంబర్స్తో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక 4 క్యాంపస్ ఎంపీసీ బాయ్స్ గర్ల్స్, బైపీసీ బాయ్స్ గర్ల్స్ 180 మెంబర్స్తో, రూమ్కి 3 క్లాస్కి 40 మెంబర్స్తో ఉంటే అక్కడ 35-40% వచ్చినటువంటి మెడికల్ సీట్ టోటల్ స్ట్రెంత్లో ఇక్కడ 50, 60, 70 మనం తక్కువ మందితో ఎక్కువ సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. పేరెంట్స్ కమ్యూనిటీ గుడ్ విల్ డెవలప్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం మేడం. సో మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కాలేజ్ని, అంటే ఇక్కడ ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఉందో, ఇక్కడ మీరు చూస్తున్న ఎక్స్పీరియన్స్, మీరు చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఇది హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కార్పొరేట్ కాలేజెస్? ఎస్ మేడం, డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ నేను ఈ వచ్చినటువంటి 2.5 monthsలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పర్సనల్ అటెన్షన్ ఉంది. అంటే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే టు డే ఫోకసింగ్ కానీ, స్టూడెంట్స్తో మాట్లాడటం కానీ, ఇంటరాక్ట్ కావటం కానీ, ఇంకొకటి ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా 1 రూపీ అనే ఒక పథకం పెట్టి అలానే మినిమం ఫీ ఫుడ్ ఎఫర్ట్ చేశాడు. 1/3 ఆఫ్ స్టూడెంట్స్ ఒక 70,000-80,000తో ఫుడ్కి మాత్రమే పే చేసే స్టూడెంట్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది 6వ సంవత్సరంలో ఉండేటువంటి ఇదివరకు ఉండేటువంటి అకాడమీని ఇప్పుడు ఈ బైపీసీ ఇంటర్మీడియట్, ఎంపీసీ ఇంటర్మీడియట్ కోర్సులు స్టార్ట్ చేస్తూ ఈ రూపాయి ఎడ్యుకేషన్ పథకం పెట్టడం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అదొక మంచి కార్యక్రమం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ డిఫరెంట్ పాయింట్ అన్నట్టు. యాక్చువల్గా ప్రేక్షకులకి ఈ విషయం చాలా కొంచెం విడమర్చి చెప్పాలని అనుకుంటున్నాను. నేనైతే నా జీవిత కాలంలో ఎన్నో ఇంటర్వ్యూలు చేసినా కానీ ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఇలాంటిదైతే వినలేదు. అంటే ఒక కాలేజ్ 1 రూపీకి సంవత్సరం మొత్తం కూడా మంచి ఎడ్యుకేషన్ని, క్వాలిటీ ఎడ్యుకేషన్ని
పిల్లలకి అందించబోతుంది. అది కూడా వాళ్ళ అడ్మిషన్స్లో 30% ఆఫ్ ది అడ్మిషన్స్ ₹1 చేయబోతున్నారు. దాంట్లో సార్ చెప్పినట్టు ఓన్లీ ఫుడ్కి మాత్రమే వాళ్ళు మనీ తీసుకోవడం జరుగుతుంది. మిగతా దేనికి కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఎనీథింగ్, రూమ్ కావచ్చు, దేనికైనా కానీ వాళ్ళు చార్జ్ చేయకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటిది మీరు ఎప్పుడైనా విన్నారా అట్లీస్ట్ మీ కెరియర్లో? రియల్గా చూస్తున్నాను ఇప్పుడు. ఇదివరకు స్కాలర్షిప్ టెస్టులు అని రకరకాలుగా మనం కండక్ట్ చేసేయటం అనేది పేపర్లో యాడ్స్ చూస్తున్నాం. ఇది వితౌట్ యాడ్స్ కొన్ని తెలంగాణలో ఉన్న జిల్లాల్లో మీటింగులు పెట్టి కొంతమంది ద్వారా మినిమం మంచి స్కూల్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి కానీ ఆ స్కూల్లో ఒక అబ్బాయికి ₹1 పథకం ద్వారా ఎడ్యుకేషన్ ఇస్తూ ఇంకా కొంతమందికి త్రూ ఎగ్జామ్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ మేనేజ్మెంట్గా రిఫర్ చేసినటువంటి వాళ్ళకి ఒక 30% 40% ఫీజు తీసుకునేటట్టుగా ఆ వెసులుబాటు ఇవ్వటం అనేది స్టార్ట్ అయింది మేడం. అండ్ ఫైనల్లీ సార్ అకాడమిక్స్ అంతా డిసైడ్ చేసేది మీరే. ఎస్ మేడం. పిల్లల భవిష్యత్తు కానీ లేకపోతే పిల్లలకి వాళ్ళు ఏదైతే చదవబోతున్నారో దాన్ని ఏ విధంగా ఎంత మోతాజులో అందించాలి అనే డెసిషన్ మీదే కాబట్టి సో రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఇప్పుడు రానున్న సంవత్సరాలలో లేకపోతే మీ టార్గెట్స్ ఏంది, అసలు ఎట్లా అకాడమిక్స్ని డిజైన్ చేయబోతున్నారు? ఒకటి మేడం, ఇక్కడ అకాడమిక్స్ అనేది ఫ్యాకల్టీకి ఒక ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఉంది. మనం ఒక షెడ్యూల్ తయారు చేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం డే వైజ్ మైక్రో షెడ్యూల్ ఉంటుంది. అదే టీచింగ్ చేస్తాం. డైలీ మార్నింగ్ క్లాసులు జరిగినటువంటిది ఈవినింగ్ కౌన్సిలింగ్ అవర్ అయిన తర్వాత నైట్ జస్ట్ 1 hour or 45 minutes ఈచ్ సబ్జెక్ట్ 10 bits ఇస్తూ నైట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే షెడ్యూల్ ప్రకారం డైలీ ఒక టెస్ట్ ఉంటుంది, వీక్లీ ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత దాని అనాలిసిస్ అనేది ఫ్యాకల్టీ అందరూ డీను ప్రిన్సిపల్ సమక్షంలో పిల్లలతో డిస్కషన్ మేము తీసుకునేదే లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి లిమిటెడ్ స్ట్రెంత్లో సక్సెస్ఫుల్ పర్సన్ చేయటం కోసం బేసికల్గా ఈ యొక్క ఆర్గనైజేషన్లో కొద్దిగా వెసులుబాటు ఉంది అనేది నా అభిప్రాయం మేడం. సో బేసిక్లీ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఈ ప్యాటర్న్ అంటే బేసిక్గా డాక్టర్స్ని తయారు చేయాలంటే మీరు కూడా చూసుంటారు కాబట్టి ఇంతకుముందు వేరే కాలేజెస్లో పొద్దున్న నుంచి రాత్రి దాకా రుద్దేస్తారట, రైట్? సో పొద్దున లైక్ రైట్ ఫ్రమ్ 9 o'clock స్టార్ట్ చేస్తే లేదా ఒకవేళ రెసిడెన్షియల్ కాలేజ్ అయితే 6 o'clock నుంచే మొదలు పెడితే మొత్తం రాత్రి 7-8 గంటల దాకా అసలు వాళ్ళకి తిన్నామా మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకున్నామా అంటే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అంటూ లేకుండా రుద్ది సాగుడతారు. బట్ ఇక్కడ ఆ ప్యాటర్న్ లేదు. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ నిజంగా. సో చాలా మంచి డిజైన్ చేసిండ్రు, మీ ఎక్స్పీరియన్స్ వినిపిస్తుంది మీ అకాడమిక్స్ డిజైనింగ్ లా. సో ఇక్కడైతే 7:30కి స్టార్ట్ అయింది మేడం. అంతా బ్రేక్ఫాస్ట్ అంతా మిల్క్ టీ అంతా ఇచ్చిన తర్వాత 7:30 నుంచి 12:40 వరకు క్లాసెస్ ఉంటాయి. మిగతా రెస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రతి ఈచ్ ఇండివిజువల్ ఫ్యాకల్టీ కౌన్సిలింగ్ అవర్ వాట్ ఎవర్ ద టాపిక్స్ దట్ దే కవర్డ్ ఇన్ ద మార్నింగ్ సెషన్ దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ విత్ ద విఆర్ మెటీరియల్ విత్ ద సూపర్విజన్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపల్ మేడం. ఓవరాల్ గా కొద్దిగా వర్కింగ్ అవర్స్ అనేది డిఫరెన్స్ అనేది ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎంజాయబుల్ ఫర్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ అండ్ ఆల్సో పేరెంట్స్ ఆల్సో. ఎంతమందిని ఇప్పుడు వరకు డాక్టర్స్ ని చేస్తుంటారు మీరు మీ కెరియర్ లో? ఈచ్ ఇయర్ కి మినిమం 500 members అవుతారు మేడం డాక్టర్స్ సీట్ గెటింగ్. తెలంగాణలో సమకాలీన పరిస్థితుల్లో 500-550 మంది ఈజీగా అవుతారు. సో అక్కడ అంతమందిని చేసిండ్రు. ఇక్కడ దెర్ ఇస్ స్కోప్ ఇంకా ఎక్కువ స్కోప్. 300-400 ఉన్నటువంటి లాంగ్ టర్మ్ అకాడమీని అక్కడ చేసిన విధంగా 3000 చేయటం అనేది ఒక 5-6 years లో అది ఫుల్ఫిల్ అవుతుంది మేడం. వండర్ఫుల్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. నిజంగా అంటే నాకు తెలిసి సార్ ఒక్కళ్ళు పరిచయం అయితే ఏ హాస్పిటల్లో అయినా కానీ ఆయన స్టూడెంట్స్ ఉంటుండొచ్చు డాక్టర్స్ కదా. ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, గుర్తుపడతారు. అందుకనే వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో వెరీ నైస్ టాకింగ్ టు యు. గుడ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. ఇట్స్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యావ్ టు సే. నిజంగా చెప్పాలంటే అసలు గుండె పైన చేసుకొని నిద్రపోతే హాయిగా నిద్రపడుతుంది సార్కి, డౌటే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన స్టూడెంట్సే రాయ బయటికి పోతే కదా. సో వెరీ నైస్ సార్, వెరీ నైస్ టాకింగ్. మెడికల్ కాలేజీ పోయినా మా స్టూడెంట్స్ ఉంటారు. నైస్ సార్. ఎస్పెషల్లీ ఉస్మానియా, గాంధీ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ 30% వీళ్ళే ఆక్యుపై చేస్తారు గవర్నమెంట్ సీట్స్ అన్ని కూడా. సో వండర్ఫుల్ టు నో అబౌట్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.